కృష్ణం వందే జగద్గురుం. సభాయై నమః. సభా సరస్వత్యై నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు సద్గురు శ్రీ శివానందమూర్తి గారి పాదపద్మములకు నమస్కరిస్తూ విశ్వావసునామ సంవత్సర శ్రీకృష్ణ జయంతి మహోత్సవానికి విచ్చేసిన ఆత్మీయ అతిథులకు పురప్రముఖులకు పురస్కారాన్ని స్వీకరించడానికి అంగీకరించి విచ్చేసిన స్వామి చిద్రూపానంద సరస్వతి గారికి, గురు కుటుంబ సభ్యులందరికీ స్వాగత సుమాంజలి. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలను శ్రీకృష్ణ పూజతో ప్రారంభించడం ఆనవాయితీ. శ్రీకృష్ణ పూజను జరిపించడానికి పూజ్య గురుదేవుల కుమారులు శ్రీ రాజ్ కందుకూరు గారిని, వారి సతీమణి శ్రీ రత్నమాల గారిని, గురుదేవుల ఆస్థాన పురోహితులు శ్రీ జంజాల జగన్నాథ శాస్త్రి గారిని ఆహ్వానిస్తున్నాను. వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రాణానాయమ్యా ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూం భువః. ఓం సువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిర్సమృతం బ్రహ్మ భూర్భువస్సువరో మమ ఉపాత త్రిదక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే కళ్యాణమండపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానినా శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే కృష్ణపక్షే అష్టమ్యాం వాసరః స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయైశ్వరీం శ్రీ రుక్మిణీ సత్యభామాసమితి వేణుగోపాలస్వామినే నమో నమః. నానావిధ పరిమళపుష్పాణి పూజాం సమర్పయామి. ఓం యత్పురుషం యదధు కదిరాం వికల్పయన్ ముఖం గమస్య కౌ బాహు కాబూరుపాదా ఉచ్యేతే నామాని కృత్వాభివాదను యదాస్తే సంరాజంచ విరాజంచాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాం ఖేతయామాసకం సృజామసి యశుచిః ప్రేతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్థంచ శ్రీకామః సతతం జపేదు ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజంద్రస్యామి. గురుపాదుకాభ్యాం నమః. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. నమో హృత్పద్మవాసినే నమస్తే పద్మనాభాయ నమో హృత్పద్మవాసినే పద్మాసనస్థ శివానందాయ
చక్కటి శాస్త్రీయ సంగీతాన్ని అందించారు. భక్తి తరంగాలను సభా ప్రాంగణమంతా ప్రసరింపజేశారు విజయరేరం డి వర్ధన్ గారు. వారికి వారి బృందానికి మా అభినందనలు, ధన్యవాదాలు. రామాయణం, మహాభారతం, భాగవతం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు కరదీపికలు, సనాతన ధర్మానికి మూలాలు. సనాతన ధర్మ ప్రచారానికి, ప్రతిష్టాపనకు జీవితాన్ని అంకితం చేసిన ఆధ్యాత్మిక శిఖరం పూజ్య గురుదేవులు సద్గురు శ్రీ శివానందమూర్తి గారు. వారి ఆలోచనలకు, మన కళలు, సాంప్రదాయాలకు అనుగుణంగా సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి మొదలైన వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈనాటి శ్రీకృష్ణ జయంతి మహోత్సవానికి విచ్చేసిన ప్రముఖులను సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విశిష్ట సేవలందించి మా సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా గురుదేవులకు ప్రియ శిష్యులైన శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పూజ్య గురుదేవుల పుత్రులు, ప్రఖ్యాత చలనచిత్ర నిర్మాత, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీ రాజ్ కందుకూరు గారిని సవినయంగా వేదిక మేరకు ఆహ్వానిస్తున్నాను. శ్రీ చిన్మయానంద గురుదేవుల శిష్యులుగా వారి వాక్కులను మననం చేసుకుంటూ, రచనలను అధ్యయనం చేస్తూ, వాటి నుండి గ్రహించిన ఆలోచన కాంతితో దేశాన్ని, సంస్కృతిని, చరిత్రను, ధర్మాన్ని అనుక్షణం అధ్యయనం చేస్తూ వేల మందికి సత్య జ్ఞానాన్ని అందిస్తున్న యోగివర్యులు పూజ్య గురుదేవులు శ్రీ శివానందమూర్తి గారి చిరకాల ఆధ్యాత్మిక బంధువు స్వామి చిద్రూపానంద సరస్వతి గారు, చిన్మయ మిషన్ న్యూఢిల్లీ, వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఈనాటి కృష్ణాష్టమి మహోత్సవానికి స్వాగతవచనాలు పలకవలసిందిగా సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీ రాజ్ కందుకూరు గారిని ఆహ్వానిస్తున్నాను. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి కృష్ణాష్టమి వేడుకలకి, అలాగే కృష్ణ పూజ వేడుకలకి విచ్చేసిన ఆహుతులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా మరియు పురస్కారాన్ని స్వీకరించడానికి మా కోరికని ఒప్పుకుని విచ్చేసినందుకు శ్రీ చిద్రూపానంద సరస్వతి గారికి ప్రత్యేక స్వాగతం, సుస్వాగతం. వారు చిన్మయ మిషన్లో చేస్తున్నటువంటి సేవలు అపూర్వం, అనిర్వచనీయం. వారు గురువుగారి కుటుంబానికి ఎంతో పరిచయస్తులు. ఇంతకు ముందు నుంచే గురువుగారితో యాత్రలు కూడా చేసి ఉన్నారు. గురువుగారితో చాలా అన్యోన్యంగా ఉన్నటువంటి వ్యక్తి వారు. అంటే గురువుగారి దగ్గర ఎంతో కంటిన్యూస్గా ఉంటూ ట్రావెల్లో ఎంతో నేర్చుకున్న వ్యక్తి. గురువుగారు ఎప్పుడు ఆయన గురించి చాలా మాకు పరిచయం చేసినప్పుడల్లా చాలా ప్రత్యేకంగా ఆయన గురించి పరిచయం చేసేవారు. అంటే గురువుగారికి అంతంత ఆత్మీయులు ఆయన. ఆయనకి ఈరోజు ఈ పురస్కారం జరగడం మాకు చాలా ఆనందకరం. వారికి స్వాగతం, చాలా ధన్యవాదాలు మీకు. అలాగే మా మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు, స్వాగతం. ధన్యవాదాలు ఎందుకంటే
ఈ ట్రస్ట్ మొదటి నుంచి పెట్టిన రోజు నుంచి ఒక దాదాపు 20 సంవత్సరాల పాటు కందుకూరి బసవరాజు గారు అనిర్వచనమైనటువంటి సేవలు అందించారు ఆయన. అంటే ఆయన చాలా భక్తితో ఎంతో శ్రద్ధతో దీనికి 20 సంవత్సరాలు పనిచేశారు. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆ లోటు ఎవరూ తీర్చలేనిది. అయితే ఆ సమయంలో అందరూ ఒత్తిడి మేరకి నన్ను మేనేజింగ్ ట్రస్టీగా పెట్టారు. అప్పటికి నేను 5 సంవత్సరాల పైన నేను చేశాను దీనికి మేనేజింగ్ ట్రస్టీగా. అది ఈ ఖచ్చితంగా ఓన్లీ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నానే కానీ చేసిన పని మాత్రం మిగతా అందరి సభ్యులు, అలాగే మా విశాఖపట్నం కుటుంబ సభ్యులు, అలాగే వరంగల్ సభ్యులు, వీళ్ళందరి సహకారంతో ఈ వేడుకలు ఇన్ని రోజులు బాగా జరిగాయి. సో నా యొక్క కోరికను మన్నించి అది ఒప్పుకున్నందుకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, ఆయన చాలా ఒత్తిడి చేసి మేనేజింగ్ ట్రస్టీగా మీరు ఉండాలని కోరాను. దానికి అంగీకరించి వారు అది యాక్సెప్ట్ చేసినందుకు సభాపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యుణ్ణి సార్. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అన్ని విధాలా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు, ప్రతి దాంట్లో గైడ్ చేస్తున్నారు. సో బాగుంది, మీరు ఉండడం చాలా. అది మీకు ప్రత్యేకంగా మరొకమారు ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అలాగే మిగతా సభ్యులందరికీ స్వాగతం పలుకుతున్నాను. మాకు ఎప్పుడు ఇక్కడ సైలెంట్గా వెనకుండి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, ముందుకు రారు వాళ్ళు. విశాఖపట్నం నుంచి వచ్చి గురు కుటుంబ సభ్యులు, అలాగే అన్ని చోట్ల నుంచి, రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చి సేవలు చేస్తున్నారు వారందరికీ స్వాగతం. విచ్చేసిన ప్రతి వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ రాంబాబు గారిని ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై శివానంద. ధన్యవాదాలు రాజశేఖర్ గారు. మా మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, స్వామి చిద్రూపానంద సరస్వతి గారిని గురించి పరిచయం, గురుదేవుల గురించి, ట్రస్ట్ కార్యకలాపాల గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. పవిత్ర కృష్ణాష్టమి వేడుకల రోజుల్లో మనందరం కూడా మళ్ళా కలవటం చాలా చాలా ఆనందదాయకమైన విషయం. పూజ్య గురుదేవులు మనకి ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా మనకి ఇస్తూ మనందరం కూడా ఈరోజు కృష్ణం వందే జగద్గురుం అనే ఒక మంత్రాన్ని పదే పదే లోపల స్మరించుకుంటూ ఆ జగద్గురువుల్ని మనకి చూపించగలిగే దృష్టి, అనుభవం, జ్ఞానం ఉన్నవారిని ప్రతి సంవత్సరం ఆహ్వానించాలని చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మనందరికంటే మన గురు పరివారంలో పెద్ద అన్నయ్యలాగా ఉన్న స్వామి చిద్రూపానంద గారు ఇవాళ రావడం మనందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. సోదరుడు రాజశేఖరు, నేను కూడా వారు సమ్మతించినప్పుడు చాలా సంతోషించాం. ఎందుకంటే ఇవాళ సనాతన ధర్మ వైభవాన్ని భారతదేశంలో వివిధ మాధ్యమాల ద్వారా అన్ని రంగాల వారికి సందేశం అందడానికి విశేషమైన కృషి చేస్తున్న వారిలో స్వామీజీ ఒకరు. వారి మార్గము, అద్వైత మార్గాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని దాని లోతుల్లోకి వెళుతూ సమకాలీన వ్యవస్థలో ఉన్న రుగ్మతల్ని ఏ విధంగా ఆ వేదాంత పరిభాష ద్వారా అర్థం చేసుకోవాలో చెప్తూ, సరి అయిన నాయకత్వం అన్నది అన్ని రంగాల్లో ఎలా ఆవిష్కృతం అయితే సమాజం యొక్క మేలు జరుగుతుంది, దేశానికి కీర్తి ఎలా లభిస్తుంది అనే దృష్టితో వారు విశేషమైన కృషి చేస్తున్నారు. మనందరికీ కూడా ఎప్పుడు వింటూ ఉంటాం, చాలామంది ఇదేమిటండి ఇదంతా పుట్టుడు పురాణాలండి అని చెప్పి విమర్శిస్తూ ఉంటారు. అలా కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో, ఎందుకంటే పూర్వాశ్రమంలో ఆయన విద్యార్థి దశలో చదువుకున్నది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ కాబట్టి వాటిల్ని అన్వయం చేస్తూ సనాతన ధర్మం యొక్క ప్రతిభ అందరిలోకి ఎలా తీసుకువెళ్ళాలి. ఇవాళ యువతలో చాలా ఆవేశపూరితమైన ఆలోచనలు ఉంటున్నాయి, కానీ పునాదులు బలంగా ఉండటం లేదు వారందరికీ. ఆ పునాదుల్ని ఏ విధంగా బలపరచాలి అనే దృష్టితో కొన్ని వందల
ఉపన్యాసాలు ఇస్తూ, నా దగ్గర ఆ లిస్ట్ అంతా ఉంది, కానీ వస్తున్నప్పుడే ఆయన నాకు సూచన చేశారు త్వరగా ముగించండి అని. అందుకని నేను ఎక్కువ దాన్ని వివరించట్లేదు. మీరు ఆ టాపిక్స్ అన్నీ చూస్తే మోస్ట్ కాంటెంపరీ, ఇవాళ ఉన్న యువతకి ఉపయోగపడేటట్టుగా మనకి ఇతిహాసాలు చెప్పాలి, పురాణాలు చెప్పాలి, ఉపనిషత్తులు చెప్పాలి. కానీ ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా యువత అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత దైనందిన జీవితంలో వాటిని ఎలా ఆచరించగలగాలి, ఆచరిస్తున్నప్పుడు ఎదురయ్యే సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి. ఇవాళ ఆచరించడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు, నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బొట్టు పెట్టుకున్న తర్వాత ఎవడైనా చూసి ఏమిట్రా బొట్టు పెట్టుకున్నావు అనగానే సిగ్గుతో బాత్రూంలోకి వెళ్ళి తుడిచేసుకుంటున్నారు. అలా తుడుచుకోకుండా ఎందుకు పెట్టుకున్నామో చెప్పగలిగిన నాడు ఆ యువత అర్థవంతమైన జీవితంలో వాళ్ళు నడవగలరు, చుట్టూతా ఉన్న వాళ్ళకు కూడా ఆ మార్గంలోకి తీసుకురాగలరు. ఆ విధంగా యువతని సమాయత్తం చేస్తున్న ఒక రకమైన విప్లవాన్ని వారు చాలా నెమ్మదిగా గత 20 సంవత్సరాలు నోయిడా కేంద్రంగా పెట్టుకుని చిన్మయ మిషన్ ద్వారా వారు చేస్తున్నారు. ఇందాక సోదరుడు రాజశేఖర్ చెప్పినట్టుగా గురువుగారితో పాటు జాగేశ్వరి యాత్ర కానీ, బదరీ యాత్ర కానీ, కాశీ యాత్ర కానీ, అలాగే గురువుగారు మదురై యాత్ర వెళ్ళినప్పుడు గురువుగారితో పాటు ఉండడం కానీ, అనేక యాత్రల్లో గురువుగారితో పాలు పంచుకొని విశేషమైన గురువుగారి ఆశీర్వచనాన్ని కూడా వారు పొందారు. వీరు గురువుగారిని 2000 సంవత్సరంలో చూడటానికి వెళితే గురువుగారు మళ్ళీ వీరిని చూడటానికి ఈయన ప్రమాదానికి లోనైనప్పుడు ఆసుపత్రికి వెళ్ళి కొంత గురువుగారు ఆయనకి ప్రత్యేకమైన సేవ చేసి త్వరగా రా బయటకని చెప్పి ఆయన్ని రంగంలోకి తీసుకొచ్చారు. అంత గొప్ప అదృష్టవంతుడు. పలు విధాలుగా దేశాన్ని ఈరోజు ఆ చైతన్యవంతమైన మార్గంలోకి చిన్మయ గురువులు అందించిన సందేశాన్ని సులభతరం చేస్తూ యువతకి అందిస్తున్న వారికి మరొకసారి సనాతన ధర్మ చారిటబుల్ తరఫున నేను ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, గురువుగారు విశేషమైన రచనలు శ్రీకృష్ణ భగవానుడి మీద చేశారు. నేను అందరినీ అభ్యర్థించేది ఏమిటంటే గురువుగారి వాక్కులు యథాతథంగా తీసుకురావడానికి గొప్ప ప్రయత్నం సుపద ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నది. నేను కుటుంబ సభ్యులందరినీ మరీ కోరేది ఏమిటంటే మనందరి ఇళ్లల్లో గురువుగారు ఇచ్చిన ఈ అద్భుతమైన అమృత వాక్కుల్ని మనందరం కూడా పెట్టుకోవాలి. అది చాలామంది అనుకుంటారు ఉన్న పుస్తకాలన్నీ మనం చదవట్లేదు కదండి అని. చదవక్కర్లేదు. కొన్నిసార్లు ఇలాంటి గ్రంథాలు మన ఇంట్లో ఉంటే అక్కడి నుంచి వచ్చే తరంగాలు మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు అన్నా కూడా నేను దాన్ని లెక్క చేయను. ఎందుకంటే ఆ గ్రంథాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే దానివల్లే మనకి చాలా బలం వస్తుంది. దయచేసి నేను ఎప్పుడు చదువుతాను, రిటైర్ అయిపోయాను కదా, లేదా వ్యాపారంతో చాలా బిజీగా ఉన్నాను కాబట్టి ఇంకో 10 ఏళ్ల తర్వాత కొంటాను అని దయచేసి వాయిదా వేయకుండా గురువుగారిది ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడి మీద ఆయన సంకలనం చేసిన ఆయన వ్యాసాలు మీరు చదివితే గొప్ప రహస్యాలు గురువుగారు అందులో వారు వివరించారు. ఉదాహరణకి క్రియాయోగ గురించి గురువుగారు రాశారు. అలాగే మొట్టమొదటిసారిగా జగత్తుకి సందేశం ఇచ్చిన గురువు జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడని చెప్తారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆ అవతార చాలింపు తర్వాత ఆ స్వామి ఏ విధంగా ప్రత్యక్షమయ్యారు, ఏ విధంగా జగత్ కళ్యాణం గురించి ఈరోజు మనందరికీ ఆయన దర్శనం ఇస్తున్నారు, ఇలాంటి రహస్యాలని చెప్తారు. నేను ఈ రహస్యాలన్నీ మీకు చెప్తే మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరు మళ్ళీ కొనరు కాబట్టి ఈ రహస్యాలు నేను చెప్పట్లేదు. కేవలం రహస్యాలు చాలా దాగి ఉన్నాయి. గురువుగారి పరివారంలో సభ్యులు ఉన్నప్పుడు మనందరికీ ఈ విషయాలు బాగా తెలియాలి. మన కుటుంబ సభ్యులకి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేరవేస్తే గురువుగారు చాలా సంతోషిస్తారు. అది మనందరికీ తెలిసిన విషయం కాబట్టి పునశ్చరణ చేస్తూ ఆ విధంగా గురువుగారు మనందరినీ శ్రీకృష్ణాష్టమి నాడు జగద్గురువుని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో ప్రేమతో మనందరి మీద ఎంతో వాత్సల్యంతో ఆ జగద్గురువు ఇచ్చిన సందేశాన్ని మనందరం కూడా స్వీకరించి ఈరోజు మనందరం కూడా తప్పకుండా ఆ ఆశీస్సులు పొంది ధన్యులం అవుదామని ఒక నిశ్చయంతో ఏర్పాటు చేసిన సభ. తప్పకుండా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను.
సామాన్యంగా కొన్ని విశ్వవిద్యాలయాల్లో, కొన్ని కళాశాలల్లో, కొన్ని ఆర్గనైజేషన్స్లో రొటేషన్ లీడర్షిప్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఒక్కొక్కళ్ళు కొన్ని సంవత్సరాలు బాధ్యతలు తీసుకునేటట్టుగా. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్లో కూడా మేము దాన్ని ప్రయోగం చేస్తున్నాం. కాబట్టి ఒక 2 సంవత్సరాలు పైన కింద పడి ఏదో రకంగా నేను చేసినా కూడా తప్పకుండా నెక్స్ట్ తరం వాళ్ళకి ఈ నాయకత్వాన్ని ఇస్తూ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ని మనం స్ట్రెంగ్థెన్ చేసుకుంటూ, ఈ సంస్థ ఏర్పాటు చేసింది సనాతన ధర్మాన్ని ఏ విధంగా సమాజంలో వ్యాప్తి చెందడానికి మనందరం కూడా పూనుకోవాలి. గురువుగారు భారతదేశం గురించి, సనాతన ధర్మం గురించి చేసిన సేవ నాకు బలంగా తెలుసు. చాలామందికి ఆ వివరాలు తెలియవు. వారు ఎంతో నిదానంగా, ఎవరితో చెప్పకుండా వారి వంతు కృషిగా విశేషమైన కృషి చేశారు. భారతదేశం యొక్క చరిత్రని భీమునిపట్నం నుంచి వారు మీటలు తిప్పి మార్చారు. ఇది మనందరికీ తెలిస్తే మంచిది. ఎందుకంటే మనందరం కూడా ఆర్భాటాలకి పోక్కర్లేదు, కానీ గురువుగారు తలపెట్టిన కార్యక్రమాల్ని మనందరం కూడా చేయాలి. ఒక ఐకమత్యతా భావంతో, కుటుంబ సభ్యులకి ఉండే ఒక మమకార ధోరణితో మనందరం కూడా ఈ కార్యక్రమాలను ఒక్కొక్కటి చేస్తూ పోతే గురువుగారు తప్పకుండా సంతోషిస్తారు. మనకి మార్గం చూపించిన గురువుకి మనందరం కూడా కృతజ్ఞతలు తెలపవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనందరం కూడా చేద్దాం. దీనికి మనందరం కూడా ఇప్పటికే విశేషమైన కృషి మనం చూస్తున్నాం. వాలంటీర్స్ కావచ్చు, విశాఖపట్నంలో ఉన్నవారు కావచ్చు, లేదా బల్సుపాడులో ఉన్న రమణ గారు వారితో పాటు ఉన్న బృందం కావచ్చు, వరంగల్లో ఉన్న మన వాలంటీర్స్ కావచ్చు, గురుధామ్ని ఒక ఆధారంగా చేసుకుని చేస్తున్న సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నేను ప్రత్యేకంగా కోరేది ఏమిటంటే, ఎవరైతే కొంచెం నిర్లిప్తతతో కొంత దూరంగా ఉండి చూసి ఆనందిస్తున్నారో దయచేసి మీరు కూడా చేతులు కలిపి దగ్గరికి వచ్చి మీరు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో మీకు తోచిన విధంగా పాల్గొనవలసిందిగా నేను మరీ కోరుతూ, మరొకసారి గురుదేవుల్ని ఇలాంటి అద్భుతమైన అవకాశాలని మనందరికీ అందించినందుకు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతల్ని ఆవిష్కరించుకుంటూ, ఈరోజు సభకు విచ్చేసిన అందరినీ మరొకసారి నా వంతు బాధ్యతగా అందరినీ ఆహ్వానిస్తూ, నాకు ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు, రాంబాబు గారికి కృతజ్ఞతలు. స్వస్తి. ధన్యవాదాలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ఈనాటి ముఖ్య కార్యక్రమం, అందరూ ఎదురు చూస్తున్న స్వామి చిద్రూపానంద సరస్వతి గారికి శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కార ప్రదానోత్సవం శ్రీ రాజ్ కందుకూరు గారిని, శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. పురస్కారాన్ని అందించవలసిందిగా శ్రీ రాజ్ కందుకూరు గారిని. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సభల్లో గురువుగారికి సంబంధించిన గ్రంథావిష్కరణ అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. మా సోదర సంస్థ శివానంద సుపథ ఫౌండేషన్ వారు ప్రచురించిన 3 పుస్తకాలు ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది. శివానంద సుపథ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ఎన్విడిఎస్ రాజు గారు, డైరెక్టర్ శ్రీ విఠల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ శివానంద గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. ఈ అపురూపమైనటువంటి వేదిక మీద ఈరోజు సనాతన ధర్మ చారిటబుల్ వారి సౌజన్యంతో శ్రీ శివానంద సుపథ ఫౌండేషన్ తరఫున ఒక 3 పుస్తకాలు ఆవిష్కరించడానికి పూనుకుంటున్నాం. అది దయచేసి మీరందరూ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రప్రథమంగా గురుదేవో భవ అనేటటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాం.
ఈ పుస్తకం రచయిత ప్రొఫెసర్ ఆర్ రాఘవేంద్రన్ గారు. క్లుప్తంగా ఈ పుస్తకం గురించి పరిచయం ఏమిటంటే, సుమారు 9 దశాబ్దాలుగా మన మధ్యలో నడియాడినటువంటి శ్రీ సద్గురు శివానందమూర్తి గారు వ్యక్తిగతంగా మనకి, సంఘానికి, దేశానికి, లోకానికి కూడా ఎన్నో రకాలుగా సహాయ సంపత్తి అందించారు. వారు గొప్ప వినయశీలి. తాను చేసిన పనుల గురించి వారు ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ వారు అప్పుడప్పుడు చెప్పిన కొన్ని విషయాలను సేకరించి పుస్తక రూపంగా ప్రొఫెసర్ ఆర్ రాఘవేంద్రన్ గారు మనకు అందించారు. ప్రొఫెసర్ ఆర్ రాఘవేంద్రన్ గారు 3 దశాబ్దాలు పైగా గురువుగారితో సహజీవనం చేయడం వల్ల తాను తెలుసుకున్న విషయాలను 11 వ్యాసాలలో రూపంలో అందించారు. దీనిని చదవడం వల్ల గురువుగారి యొక్క ఆధ్యాత్మిక స్థితి, స్వభావం అంటే నేచర్ అండ్ స్టేచర్ మనకు గోచరమై వారికి తగిన స్థానం మన మనస్సులో దృఢపడడం అనేది మనకెంతో లాభదాయకంగా ఉంటుంది అని మా విశ్వాసం. ఈ పుస్తకం 2024లో శ్రీ రాఘవేంద్రన్ గారు ఇంగ్లీష్లో రాశారు. దానికి అనువాదమే ఈ తెలుగు పుస్తకం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా శ్రీ స్వామి చిద్రూపానంద సరస్వతి స్వామి వారిని వారి అమృతహస్తాల ద్వారా ఆవిష్కరించవలసిందిగా సవనీయంగా కోరుకుంటున్నాం. దేవతలు, తత్వములు అనేటటువంటి విషయంపై మన గురుదేవులు అనేకసార్లు ఎన్నో ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలన్నింటినీ సంకలనం చేసి ఒక పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన వారు కుమారి ఎన్ రాధాకుమారి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ శివానంద సుభదా ఫౌండేషన్. వారు అనివార్య కార్యాల వల్ల వారు ఇక్కడికి రాలేకపోయారు. వారి తరఫున మేము ఆ పుస్తకాన్ని మీకు అందజేస్తున్నాం. సద్గురువులు శ్రీ శివానందమూర్తి గారు దేవతలు, వారి తత్వములపై వివిధ సందర్భాల్లో అనేక ప్రసంగాలు చేశారు. వాటిలో ముఖ్యమైన దేవతల గురించి అనేక సూక్ష్మమైన అంశాలను విశదీకరించారు. మన ఆర్య సంస్కృతి, సృష్టి యొక్క నడక విధానం అనేక దేవతాశక్తుల వల్ల జరుగుతుంది అనేటువంటి రహస్యాన్ని వారు భేదించారు. ఆ శక్తులు రూపరహితమైనవి. వాళ్ళు మంత్రస్వరూపులుగా ఉంటారు. వాళ్ళని భూలోకంలో ధ్యానిస్తే ఏదో ఒక రూపంలో గోచరమవుతారు అన్నది వారి విశ్వాసం. ఆ రూపం ద్వారా వాళ్ళ నుండి ధర్మబద్ధమైన కోరికల్ని ఎలా పొందవలనో ఆ రహస్యాన్ని మన పెద్దలు అందించారు. అందులో కొన్ని రూపములు ఎలా భూలోకంలో అవతరణ జరిగిందో ఆ విషయాలు గురువుగారు కొన్ని ప్రసంగాల ద్వారా అందించారు. ఆ పుస్తకాల సంకలనమే ఈ దేవతలు, తత్వములు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా శ్రీ స్వామి చిద్రూపానంద సరస్వతి వారిని సవినయంగా వేడుకుంటున్నాను. ఇక 3వ గ్రంథం, దీని టైటిల్ నేను లేను. వేదాంతసారమైనటువంటి శుద్ధ అద్వైత తత్వాన్ని బోధించినటువంటి మహనీయులు శ్రీ నిసర్గదత్ మహారాజ్ వారు. వారి ధ్యానములు అనే పుస్తకం నుంచి సద్గురువులు శ్రీ గంటేల వెంకటరమణ గారు అనేక ఉపన్యాసాలు, సత్సంగాలు చేశారు. ఆ ప్రసంగాల సమాహారమే ఈ నేను లేను అనేటటువంటి పుస్తకం. ఈనాడు ఆవిష్కరింపబడుతున్న నేను ఎవరు ఈ పుస్తకంలో వరప్రసాదం రమణ భగవాన్ ఆనాడు తపస్సుకు నిర్వచనంగా నేను ఎవరు అని ఆత్మవిచారం చేయమని అనుగ్రహించారు. అది మొదటి స్థితి. తను అనుకున్నది ఏదీ కాదు అని తెలుసుకున్న తర్వాత
లభించే అనుభవమే సత్వం అవుతుంది. ఏ స్వయప్రయత్నం చేతను పొందేది కాదు. చాందోగ్యం లాంటి ఉపనిషత్తుల్లో కూడా ఈ మాట చెప్పబడింది. ఇది రెండవ స్థితి. భగవాన్ రమణులు ఈ రెండవ స్థితి గురించి ఎక్కువగా చర్చించలేదని తెలియజేశారు. బహుశా దానికోసమే వారే మన బలుసుపాడు రమణ గురువు గారి రూపంలో ఈ పుస్తకం బయటికి రానిచ్చారని అనిపిస్తోంది. సరళమైన భాషలో అందరికీ గోచరమయ్యే అట్లుగా దీన్ని ప్రసాదించారు. సంప్రదాయపరంగా చేసే ప్రయత్నాలన్నీ ఎంతవరకు ఉపయోగకరమో నిరూపించారు. ఈ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించమని శ్రీ స్వామి చిద్రూపానంద సరస్వతి వారిని సవినయంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు శ్రీ ఎన్విడిఎస్ రాజు గారు. ఇప్పుడు మరొక విశేష పుస్తక ఆవిష్కరణ. గురుదేవుల ప్రియ భక్తులు, వారి ఆదేశాలతో ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శిగా విశిష్ట సేవలందిస్తున్న శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గారు రచించిన శతకృతి మంజరి పుస్తక గ్రంథం. శ్రీ శాస్త్రి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. శ్రీ పివి శేషయ్య శాస్త్రి గారు సంగీత కుటుంబంలో జన్మించారు. విజయనగరం మహారాజా సంగీత కళాశాల మరియు హైదరాబాద్ శ్రీ త్యాగరాజ సంగీత కళాశాలలో ప్రిన్సిపాల్గా విశిష్ట సేవలందించారు. గురుదేవుల రచన దర్శకత్వంలో నిర్మించిన మన కథ మరియు కాలచక్రం టీవీ సీరియల్స్కు సంగీతాన్ని సమకూర్చారు. 15 సంవత్సరాల క్రితమే క్లాసికల్ మ్యూజిక్ మీద సంగీత మంజరి అనే గ్రంథాన్ని రచించారు. గురుదేవులు తమ కరకమలాలతో ఆ గ్రంథాన్ని ఆవిష్కరించారు. శతకృతి మంజరి గ్రంథాన్ని ఆవిష్కరించమని శ్రీ స్వామి చిద్రూపానంద సరస్వతి గారిని సభక్తికంగా కోరుతున్నాం. మొట్టమొదటిగా పరమ పూజ్య గురువుగారైనటువంటి ఓం నమశ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ ఓం నమ శివాయ. మొదట నాకు మురళి గారు ఫోన్ చేసి, నేను అమెరికాలో ఉన్నాను అప్పుడు, ఫోన్ చేసి ఇలా ఇవ్వాలనుకుంటున్నావు అంటే, నేను ముందు ఒక వేవ్ వచ్చింది, ఒక తరంగం, వద్దు అని. అయ్యా దాన్ని వదిలేయండి అని చెప్పాను. అలా కాదు మమ్మల్ని అలా, సరే రా చెప్తా అన్న. మొట్టమొదటిగా లక్కీగా మా బలుసుపాడు రమణ గురువు గారికి ఫోన్ చేశాను. గురుగారు ఇలా అంటున్నారు, ఇలా అంటే, మీకు ఇచ్చేది మన గురువు గారు, సంస్థ అంటే ఆయన శరీరమే, ఆయన ఇస్తున్నారు కాబట్టి తీసుకోండి అన్నారు. ఇది నేను గురువుగారి కవచం కింద తీసుకున్నాను. గురువుగారి కవచం. ఎందుకంటే గురువుగారు చెప్పాలంటే రాసుకొచ్చాను, కానీ ఎన్నున్నాయో. గురువుగారు అసలు ఎవరు అంటే, అసలు ఆయనది ఆ చైతన్యం ఎలాంటిది అంటే, విశ్వమంతా చొచ్చుకుపోయేటువంటి చైతన్యం అది. ఇట్ ఈస్ ఎ పియర్సింగ్ కాన్షియస్నెస్ అంటాం.
అంటే దానికి అడ్డులు గోడలు ఇంకేం ఉండవు అక్కడ ఆ చైతన్యానికి. అంటే భవిష్యత్తు కానీ వర్తమానం కానీ భూతకాలం కానీ ఏదైనా సరే అది సైమల్టేనియస్లీ ఎగ్జిస్టింగ్ ఆన్ ఆల్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు మాస్టర్ సివివి గారు. యోగం అంటే ఏమిటి పరిభాష సివివి గారు ఇచ్చారు, మాస్టర్ సివివి గారు. సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ యోగా అన్నారు. ఆ కోవకు చెందినటువంటి వాళ్ళు సద్గురు శివమూర్తి గారు. చాలా అసలు ఏ జన్మలో పుణ్యం గురువుగారు చెప్పారు, మనం చాలా జన్మల నుంచి కలుస్తూనే ఉన్నాం కదా, మొదటి జన్మ కాదు కదా అన్నారు నాతోటి. చాలాసార్లు కలుస్తున్నాం, చాలాసార్లు నాకు భోజనం పెట్టావు, మీ ఇంటికి పిలిచి అన్నారు. ఏ జన్మలో నాకు అడగలేదు, ఇంకా అడ్రస్ అది అడగలేదు. మొట్టమొదటిసారి నేను గురువుగారిని కలిసినప్పుడు, అంటే గురువుగారి గురించి విన్నాను కానీ కలవడం అనేది మరి రావాలి, టైం రావాలి కదా దేనికైనా సరే. నేను నా బ్రహ్మచారిగా దీక్ష తీసుకున్న తర్వాత వైజాగ్ రావడం, అప్పుడు రమణన్ గారు ఉన్నారు అక్కడికే, మన వెంకటరమణ్ టీవీలో. సో సరే నేను గురువుగారిని కలవాలంటే తీసుకెళ్తానన్నారు. ఫోన్ చేశారు. ఆయన గురువుగారు చెప్పింది ఏమిటి, చిన్మయ మిషన్ హెడ్ విశాఖపట్నం బ్రహ్మచారి. అప్పుడు ఆ టైంలో నా పేరు గోవింద్ చైతన్య, వస్తారట మిమ్మల్ని కలవాలి అంటే సరే టైం ఏదో ఇచ్చారు గురువుగారు. నేను వెళ్తే అక్కడ లోపల గదిలో ఒక పెద్ద పట్టు చీర వేసి సోఫా మీద నేను కూర్చోవడానికి. పాపం ఆయన గురుగారు లేచి అంటే నేను వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాను. కింద కూర్చున్నావేంటి అన్నారు. ఆసనమైనా వేసుకో అన్నారు. నేను అసలు నాకు ఏమి వద్దు గురువుగారు, మహాప్రభు నాకు మీ పాదాల దగ్గరికి వచ్చాను, మీ నాకు ఆశీస్సులు కావాలి అని అప్పుడు అన్నారట. తర్వాత రాఘవేంద్ర గారు చెప్పారట, చిన్నపిల్లల్లాగా నా మనవాళ్ళలాగా నా కాళ్ళ దగ్గర కూర్చుంటే ఇంకేం చేయాలన్నారట ఆయన. అలాగే ఉన్నాం. మేము ఎప్పుడు ఆయన తాతగారని పిలిచేవాడిని. ఎందుకంటే ఆయనకి నాకున్న అనుభవాలు, మాకున్నటువంటి అనుభవాలు. ఎందుకంటే కొంతమంది సన్యాసులం కలిసేవాళ్ళం ఆయన దగ్గర, మేము బ్రహ్మచారులప్పుడు ఎన్నో యోగ రహస్యాలు చెప్పారు. అనూహ్యమైనటువంటి నాకు చెప్పారు. ఒకసారి మాకు చెప్తూ 33,000 శిష్యులు ఉన్నారు నాయన నాకు, అందులో నేను నీకు చెప్పిన రహస్యం 10-11 మందికి చెప్పుంటానన్నారు, మీతో కలిపి అన్నారు. ఆ గదిలో కూర్చోపెట్టి మేము వచ్చేసరికల్లా వాళ్ళందరూ అంటుంటారు, మీరు వచ్చారా ఇంకా గురువుగారు మాకు దక్కరు అన్నటువంటి ఒక టైటిల్ మా అందరికీను. అంటే మిగతా వాళ్ళందరూ కోపంగా చూస్తారు, వస్తే గురువుగారు ఈయనతో కూర్చుంటారు వీళ్ళతో కూర్చుంటారు అని. అందుచేత గురువుగారిని తలుచుకుంటే, అసలు మన గురువుగారిని తలుచుకుంటే ఎన్నో అనుభవాలు నాకు ఉన్నాయి. నేను హాస్పిటల్లో కలిశాను, గురువుగారిని కలిశాను, వెళ్తున్నాను, భీములు వెళ్తుంటాను వైజాగ్ నుంచి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళడం, గురువుగారిని కలవడం. ఒకసారి వెళ్ళినప్పుడు ఏదో ఒక విజిట్లో మోకాళ్ళ దగ్గర నుంచి దండం పెడితే అప్పుడు ఆయన మంచపాత్ర పట్టుకుని ఆయన గుడికి వెళ్తున్నారు అనుకుంటాను. ఇంట్లో మన గదిలో పూజ చేసుకుని గుడికి వెళ్తున్నారు. అప్పుడు ఎదురుపడి నమస్కారం పెట్టాను. ఎలా ఉన్నావు అన్నారు. బాగున్నాను. జాగ్రత్త నాయన, ఆరోగ్యం, నీ భుజాల మీద చాలా కర్మభారం ఉంది, 50 సంవత్సరాలు ఇంకా నువ్వు పనిచేయాలి. అప్పుడు నా వయసు 33. 50 సంవత్సరాలు నువ్వు ఇంకా పనిచేయాలి, ఆరోగ్యం జాగ్రత్త అన్నారు. ఆ అన్న 2 నెలలకే యాక్సిడెంట్ అయింది. అన్న వెంటనే హాస్పిటల్లో కూర్చున్నాం. సరే గురువుగారు 3 సార్లు వచ్చారు. నేను 75 రోజులు ఉన్నాను హాస్పిటల్లో. అంటే కాల్ యాక్సిడెంట్. సరే ఎక్కడికి వెళ్తాం, ఆస్తమానికి వెళ్ళి ఎవరు చూస్తారు, ఇక్కడ కూర్చున్నాం హాయిగాను, నడిచి వచ్చేవరకు. ఆయన పెద్ద కథలండి అది. గురువుగారు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, నీకు అందరూ చాలామంది ఉన్నారు, భీములు అందరూ వచ్చారు, మన వాళ్ళందరూ, రాఘవేంద్ర గారు అందరూ వచ్చారు చూడడానికి హాస్పిటల్లో. నీకు శరీరానికి బాధ ఉంది కానీ అంతఃకరణలో దుఃఖం లేదన్నారు. టక్కని నవ్వాను. నన్ను పట్టేరు గురువుగారు మీరన్నా, నాకు కనబడుతున్నదిగా అన్నారు. ఇలా చేపెట్టి ఇక్కడ నాకు కనబడుతున్నదిగా, నీకు దుఃఖం లేదన్నారు అని. అప్పుడు అడిగాను, ఈ కర్మ ఏంటి నాకు అన్నాను. నువ్వు ఈశ్వరుడికి అర్పించుకున్న తర్వాత సమస్తము ఇంకా నీ కర్మ ఎక్కడిది అన్నారు. ఇది కర్మ, నీదని ఎందుకు అనుకుంటావు అన్నారు. ఎంత మంచి మాట చెప్పారు చూడండి. అది ఏదో కర్మ, నాది అని వై డు యు క్లెయిమ్ అని అడిగారు. చాలా నిగూఢమైన రహస్యం అది. నేను నవ్వుకున్నాను లోపల. అంత మంచి ఉపదేశం నాకు ఇచ్చారు. ఒకసారి ఎన్నిసార్లు వెళ్తున్నప్పుడు
తర్వాత మనకి గురువుగారు ఇప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉండేవారు. ఏంటంటే కొన్ని రాసుకున్నాం కాబట్టి మీకు చెప్తాను, మరి రాసుకుని మర్చిపోకుండా ఉండకుండాను. మాకు అదృష్టం అంటే మాకు సన్యాస దీక్ష ఇచ్చేటప్పుడు ముందు నాకు మన శివయోగానంద ఇద్దరికి ఒకసారి సన్యాస దీక్ష ఇచ్చారు. మధురై స్వామీజీ కూడాను, శివయోగానంద గారు. మాకు లక్కీగా చాలా అదృష్టం ఏంటంటే గురువుగారు అప్పుడు వరంగల్లో ఉన్నారు. మరో అదృష్టం ఏంటంటే శివరాత్రి మాకు దీక్ష ఇస్తారు ఎప్పుడు కూడాను. శివరాత్రి నాడు మాకు దీక్ష ఇచ్చింది ఎక్కడ, హైదరాబాద్లో. మా తేజమయానంద గారు అప్పుడు మిషన్ హెడ్ ఆయన దీక్ష ఇస్తారు అందరికీను. ఆ దీక్ష ఇచ్చే గురువుగారు కూడా హైదరాబాద్లో ఉన్నారు. మా దీక్షా కార్యక్రమం ఎక్కడ, హైదరాబాద్లోనే. కాబట్టి గురుగారు లక్కీగా ఉన్నారు కాబట్టి మేము ఇద్దరం అనుకున్నాం, నేను శివయోగానందాను వెళ్దామప్ప, గురుగారు ఇక్కడే ఉన్న వరంగల్కి వెళ్ళి వచ్చేద్దాం, దీక్ష ముందు ఒకసారి దర్శనం చేసుకొద్దామని వెళ్ళాం. గురుగారు మాకు దీక్ష ఇస్తున్నారు అంటే, నేను వస్తాను మీ ఇద్దరికి చెవిలో ఉపదేశం ఇస్తానన్నారు. వచ్చారు, ఉపదేశించారు కూడాను. దీక్ష అయిందా మళ్ళీ వెళ్ళాం. మాకు అలా పేర్లు మారాయి. అక్కడ భోజనం చేసాం వరంగల్లో. చేసి నిన్న మీరు వస్తానన్నారు, వచ్చారని అడిగాను. వచ్చాను, ఈ మంత్రం మీ ఇద్దరి చెవుల్లో చెప్పాను, ఆ మంత్రం చెప్పారు మళ్ళీ ఏమిటో. తర్వాత మాకేంటంటే అంటే నేను గురువుగారిని చూసిన, చిన్నమేనల వారిని తలుచుకున్నా, లేదా ఇంకా మా ఇతరత్ర మహాత్ములు ఎంతమంది కలిసినా కూడా ఏ అంటే తత్వం ఒకటే, కానీ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ వ్యక్తిత్వం ద్వారా, అంటే వ్యక్తీకరణ అయినటువంటి గురుతత్వం ద్వారా ఎన్నో విషయాలు మనకు చెప్పబడతాయి. ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. గురుగారి గురించి అసలు మహాభారతం ఉపన్యాసాలు ఇద్దాం అనుకున్నాను నేను నోయిడాలో. మా కమిటీ మీటింగ్లో ఒకరోజు 2006 అనుకుంటాను వెళ్ళి కమిటీ వచ్చే మార్చి నుంచి మహాభారత ఉపన్యాసాలు ఇస్తానన్నాను. అది లఘు కాదు, మొత్తం ధైర్యం ఏదో చెప్పేశాం. చెప్పిన తర్వాత పుస్తకాలు తెప్పించాను, ఒరిజినల్ పుస్తకాలు 1,00,000 శ్లోకాలను. చూసి గుండె దడ పుట్టింది నాకు. ఎప్పుడు చదవాలి, ఇది ఎలా చదవాలి, నాకు టైం ఎక్కడా, ఇంత తిరుగుతానే దేశం అంతా, ఇప్పుడు ఈ పుస్తకాలు ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ఇవ్వాలి అని భయం వేసింది నాకు నిజంగాను. గురుగారు ఫోన్ చేశాను, గురుగారు చెప్పాలనుకుంటున్నాను. కలిశాను గురుగారిని. నేను అప్పుడు నోయిడాలో ఉన్నా, వైజాగ్ వచ్చాను. కలిసినప్పుడు నా గురుగారు మహాభారతం అంటే ఏమిటి, ఏ పర్వంతో స్టార్ట్ చేయాలి, ఏ పర్వంతో ఎండ్ చేయాలి, ఎండ్ చేసిన తర్వాత దాన్ని ఎలా సమాపన చేయాలి, తర్వాత ఈ మధ్యలో వస్తున్న ఎన్నో సందేహాలకి నాకు గురువుగారు ఫోన్ మీద ఆన్సర్ చేసేవారు. గురుగారు ఈ సంఘటన వచ్చింది, ఇది ఎలా చెప్పమంటారు, ద్రోణాచార్య ఏకలవ్యుడు కానీ, లేకపోతే ద్రౌపది యొక్క వృథాపహరణం గురించి కానీ ఎన్నో రహస్యాలు. దీన్ని ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి, ఏ కోణంలో చూడాలి, ఏ కోణంలో చూడాలి, ఇది దీని ఆంతర్యం ఇది, దీని ఆంతర్యం ఇది, ఇలా చెప్పు అని చెప్తుండేవారు. మా ఉపన్యాసాల్లో ప్రతి ఉపన్యాసంలో కూడాను గురువుగారు చెప్పినటువంటి మాటలు అలాగా తన్నుకుని బయటకు వస్తూనే ఉంటాయి. వీ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్ 24/7. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. మీరు నమ్మాలని చెప్పడం లేదు, మీ నమ్మకంతో నాకు అసలు ప్రమేయమే లేదు. I don't care, I am not considered with your faith in my words. I don't care whether you believe it or not. The fact I am stating, today కృష్ణాష్టమి, కృష్ణుడు ఉన్నాడు, గురువుగారు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ బద్దం చెప్పను, వాళ్ళని తలుచుకుంటే టక్కమని మాకు అక్కడ గైడెన్స్ వస్తున్నది. నేను మీ అందరికీ చాలా ఉన్న విషయాలు. ఒక విషయం అని చెప్తాను మీకు, 2 స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్స్ నాకు. అంటే చాలా ఒకసారి మనం అనుకుంటాం కదా, కృష్ణుడే యుద్ధం చేయించాడు, తలుచుకుంటే కృష్ణుడు ఆపవచ్చు. దీనికి జవాబు మహాభారతం ఉందనుకోండి, ఆయనే చెప్తాడు కృష్ణుడు. ఆ ప్రస్తావన రావటం లేదు. ధర్మాన్ని అతిక్రమించాడు అని మనం అంటుంటాం కదా. గురువుగారు మంచి ఉదాహరణ చెప్పారు. అది అద్భుతమైన ఉదాహరణ. మీరు వింటే మంచిదే, విని ఉంటే, వినకపోతే ఇప్పుడు వినండి. అందరూ అంటారు కదా, కృష్ణుడు ధర్మాన్ని అతిక్రమించి వెళ్ళిపోయాడని, ఆయన ధర్మాన్ని పాటించలేదని. గురుగారు అన్నారు, ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రోడ్డు మీద నించున్నాడు. ఆ ట్రాఫిక్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ 80 కిలోమీటర్లు, ఒక బండి 130 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్నది.
ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆ బండిని పట్టుకోవాలి, ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వేగం ఎంత ఉండాలని అడిగారు ఆయన. 80 పట్టుకుంటే వాడు పట్టుకోలేడు, ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వేగం ఎంత ఉండాలి, 140 150 ఉంటే కానీ వాడిని పట్టుకోలేడు వాడిని. అదే కృష్ణుడు చేశాడన్నారు. ఇది అద్భుతం. అసలు ఇలాగ ఎవరు ఇవ్వలేదు నాకు ఎప్పటిదాకా జవాబు, ఇలా ఎవరు ఇవ్వలేదు నాకు జవాబు ఇప్పుడు కూడా. కానీ దీనికి జవాబు ఒక మహాభారతంలో ఉందండి. చిన్న సంఘటన చెప్తాను. యుద్ధం అయిపోయిన తర్వాత, ఈ అశ్వమేధ యజ్ఞం అయిపోయిన తర్వాత కృష్ణుడు తిరిగి వచ్చేస్తున్నాడు. చాలా మంచి ఘట్టాలు అవన్నీ కూడాను. వచ్చేస్తున్నాడు, ద్వారకకి రావాలి. వస్తూ రథం మీద దారుక రథసారథి. మనం రాజస్థాన్ దాటాలి కాబట్టి ఢిల్లీ నుంచి గుజరాత్ వెళ్తుంటే తార్ డెజర్ట్ ఉంది, మధ్యలో డెజర్ట్ వస్తుంది కదా, అది ఎడారి ప్రాంతంలో ఉత్తంకముని ఆశ్రమానికి వెళ్ళాడు కృష్ణుడు. ఉత్తంకముని ఆశ్రమంలో ఉత్తంకముని విని, కృష్ణ పరమాత్మ వచ్చారు కదా, మీరు స్థాపించే ఉంటారు, చక్కగా ధర్మస్థాపన జరిగి ఉంటుంది, పాండవులకి సఖ్యత కౌరవుల మధ్య చక్కగా అన్నీ సమకూర్చబడి శాంతిని స్థాపించి వచ్చి ఉంటారు కదా, మీరు వస్తున్నారు అనుకుంటాను అంటాడు. కృష్ణుడు అంటే, మహాత్మా ఆగండి చెప్పండి వినండి అన్నాడు. ఏమిటి అంత సత్యనాశం, మొత్తం సర్వనాశం అయింది, ఈ 5-8 మంది మిగిలేరు అని చెప్తే ఉత్తంకముని కమండలను తీసుకుని శపించబోయాడు కృష్ణుణ్ణి. నువ్వు ఈశ్వర స్వరూపాన్ని, నువ్వు అసలు నీకు అసలు సాధ్యపడదు ఏమైనా ఉంటుందా సృష్టిలో? నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆపలేవా? సరాచర సృష్టికి ఈశ్వరుడు నువ్వు. అలాంటి సమర్థత ఉన్నటువంటి వాడు నాకు చెప్తున్నావా? నేను ప్రయత్నం చేశాను, రాయబారిగా వెళ్ళాను, చెప్పాను, అయినా నా మాట వినలేదని నువ్వు అంటావా? నేను నమ్మనని ఉత్తంకముని కమండలను తీసి నీళ్ళు జలబోతుంటే, ఈ విషయాలు మనం మూలం చదవాలి ఇవన్నీ కూడాను. కృష్ణుడు అంటాడు, ఆపండి అంటాడు. ఆగండి, మీరు నన్ను శపించే ముందు 2 విషయాలు గుర్తుంచుకోండి. మీ శాపం నన్ను ఏం చేయదు, ఎందుకంటే ఈశ్వరుని శపించేటువంటి శక్తి మీకు ఉండదు. రెండవది, నన్ను శపిస్తే మీరు సంపాదించుకున్న శక్తి అంతా పోతుంది. కాబట్టి నేను చెప్పింది వినండి అని కృష్ణుడు చెప్తాడు. మన ఈ ప్రశ్నకు జవాబు అక్కడ ఉంటుంది. కృష్ణుడు అంటాడు, నేను ఏ లోకంలో అవతారం ఎత్తినా కూడా నా ఈశ్వర్య సంకల్పాన్ని ప్రయోగించి బలవంతంగా అంటే బలంగా ఈ శాంతి స్థాపనని నేను ఎప్పుడు ఎక్కడా చేయను, ఏ లోకంలో చేయను. నేను గంధర్వలోకంలో జన్మెత్తినప్పుడు అవతారం ఎత్తితే గంధర్వలోకంలో ఉన్నటువంటి ధర్మ ప్రచారం చేస్తాను తప్ప ఐ డోంట్ ఎక్సర్సైజ్ మై విల్. అలా భూమి మీద నేను వచ్చినప్పుడు భూమండలం మీద మానవ ధర్మం ఏదైతే ఉందో ఆ మానవ ధర్మం ద్వారా మీ అందరికీ చెప్తూ మీలో మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను, కానీ నా ఈశ్వర శక్తిని నేను ప్రయోగించను అన్నాడు. అందుచేత నేను ఏం చేయాలో చేశాను, అంతేగాని మ్యాజిక్ లాగా మీరు అందరూ మారిపోగాక అంటే మారిపోతాం. నేను అంటుంటాను, ఇప్పుడు మహాభారత ఉపన్యాసాలు ఇస్తున్నాను, అదే భగవద్గీత గురించి చెప్తూ అవసరం ఉంటే అర్జునుడు అడగాలి. కృష్ణుడు అంటాడు, కృష్ణ నన్ను ఎందుకు నా చేత యుద్ధం చేయిస్తున్నావు? హాయిగా నీ శంఖాన్ని చక్రాన్ని వదిలిపెట్టాయి, అందరినీ తల నరికించి నీ దగ్గరికి వచ్చేయమని చెప్పు, వెనక్కి సుదర్శన చక్రాన్ని వస్తున్నప్పుడు గంగానదిలో స్నానం చేసి వచ్చేయమని చెప్పండి, సరిపోతుంది, అయిపోతుంది, పేడపోతుంది. మనం ఎంతమంది యుద్ధం చేయాలా? మనం నీ సంకల్పం చాలదా? వీళ్ళందరూ మరణించుగాక అంటే పోయినట్టే. ఇంక యుద్ధం అవసరమా అంటే ఆయన అనలేదు అర్జునుడు అలాగా, అంతా మనం ఉంచు అని. అక్కడ కృష్ణుడు ఏమన్నాడు, నేను చేయనుగా, ఇది నీ ధర్మం నీ కర్తవ్యం. కానీ నీ ధర్మం నీ కర్తవ్య నిర్వహణలో నీకు శక్తి కావాలా, యుక్తి కావాలా, బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా, వైరాగ్యం కావాలా, లేకపోతే కొన్ని స్ట్రాటజీ అంటే వ్యూహం కావాలా, ఏం కావాలో చెప్పు, అవి అందిస్తాను, నీ పక్కనే ఉంటాను, యుద్ధం మట్టుకు చేయను, నువ్వే చేయాలి. ఇది మనకి భగవంతుడు ఇచ్చిన గురువుగారు చెప్పేది. నేను మీతో ఉంటాను, మీ ధర్మాన్ని మీరు చేయండి, అంతేగాని గురువుగారు నాకు ఓపిక లేదు వంట వండి పెట్టేయండి, నా మనసు మార్చేయండి, అలా మార్చరు. వాళ్ళు అలా మార్చరు. మనం ఏదో అనుకుంటాం. మాకు స్వామి చిన్మయానంద వారి ఈ సంవత్సరం చిన్మయ మిషన్ మూమెంట్ 75 సంవత్సరాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం మేము ఫిబ్రవరిలో మా యువకులందరం అంటే ఆ రోజుల్లో ఇప్పుడు 60-70 వాళ్ళందరూ అయిపోయారు. చిన్మయ యువకులందరూ వాళ్ళు 400 మంది కలిసాం. అల్యూమినీ మీట్ అని ఫిబ్రవరిలో నేను మాట్లాడిన అందే ఒక 5-6 మంది చేసాం. అది అందులో ఒకటి నేను
మెయిన్ దాంట్లో. సో నేను మాట్లాడి చెప్పాను, అది మనందరికీ వర్తిస్తుంది. నన్ను అనేదా భావించద్దు, తప్పుగా భావించద్దు. మనం ఏమంటామంటే, నాకు గురువుగారు, ఏ గురువు అయినా సరే, చిన్మయానంద వారు కానీ గురుదేవ శిష్యులు, నాకు గురుదేవులు తెలుసు, లేకపోతే గురువుగారు తెలుసు, 50 ఏళ్ళ నుంచి తెలుసు, 60 ఏళ్ళ నుంచి తెలుసు, ఆయన స్మృతులు మనం బాగా మాటిమాటికి తలుచుకోవడం, ఆయన జ్ఞాపకాలు పెట్టుకోవడం, దీనివల్ల ఏమీ జరగదు. ఆ స్మృతులన్నింటినీ కూడా ఆయన చెప్పినటువంటి బోధ, మనకి ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పిన కర్తవ్యం ఏదైతే ఉందో దానిలో చెయ్యకపోతే ఏ గురువు హర్షించడు. దే డోంట్ నీడ్ అస్, దే డోంట్ ఆస్క్ అస్ టు రిమెంబర్ దెమ్. దే వాంట్ అస్ టు డూ వాట్ దే హ్యావ్ టాట్ అస్ టు డూ. అంతేగాని నేను 50 ఏళ్ళ నుంచి గురుదేవుని పరిచయం, నేను గురువుగారి 30 ఏళ్ళ నుంచి పరిచయం, నాకు 70 ఏళ్ళు పరిచయం అంటే మంచిదే స్మృతి. అలాంటి స్మృతి ఇప్పుడు మనకి ఆయన మార్గంలో, ఆయన చెప్పిన మార్గంలో మనం చేస్తున్నామా లేదని ప్రశ్నించుకోవాలి. ఊరికే డోంట్ రెవెల్ ఇన్ మెమరీస్. ఆయన ఎంత కష్టపడారో దేశానికి, మన ధర్మానికి, ఋషి పరంపరకి, అంతా మనం కష్టపడాలి. అందుకే మీ అందరికీ నేను చెప్పేది 3 విషయాలు. ఆఖరిని మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పేస్తున్నాను. గురువుగారు చెప్పింది ఇది ఏం చెప్పారంటే, ఆయన చెప్పినవి ఏంటంటే, మొట్టమొదటి ప్రతిరోజు కూడా ఈశ్వరుడికి ప్రార్థన చేయండి, మన సనాతన ధర్మం మళ్ళీ అభివృద్ధిలోకి రావాలని, మళ్ళీ పునర్వైభవం కలగాలని ప్రతిరోజు ఏకాగ్రతతో ధ్యానం చేయండి. అది చేస్తున్నావా మీకు మీరే ప్రశ్నించుకోండి సిన్సియర్గా. నెంబర్ 1. నెంబర్ 2, అవర్ పర్సనల్ యోగ సాధన. రోజు కూడా గురువుగారు చెప్పిన సాధనలు చాలా ఉన్నాయి. కూర్చుని యోగాభ్యాసం, యోగ సాధన చేస్తున్నావా లేదా? రెండవది. మూడవది, ఆయన చెప్పినటువంటి ధర్మ ప్రచారం యాక్టివ్గా చేస్తున్నావా లేదా? ప్రతి వ్యక్తి కూడా 10 మందికి గురువుగారి గురించి చెప్పడం, 10 మందికి ఆ గురువుగారి పుస్తకాలు చదువుకొని చక్కగా 10 మందికి చెప్పడం, మీ ఇంట్లోనే సత్సంగం ఏర్పరచుకోవడం. గురువుగారి భక్తులు రావక్కర్లేదు, ఎవరైనా రావచ్చు. వచ్చి షేరింగ్ ఐడియాస్. అలా చేయకపోతే మనం ధర్మ ప్రచారం జరగదు. మనం ఈ అవకాశం అని అంటే మనకి గురువుగారు లభించి, అంత మంచి చక్కగా మనకు వాంగ్మయం లభించి, అన్ని గ్రంథాలను లభించి, మార్గాన్ని చూపించి, ఏం చేయాలో చెప్పి, ఇన్ని ఇచ్చినా కూడా మనం చేయలేకపోతున్నాం అంటే మన ధర్మానికి, దేశానికి, సంస్కృతికి, లేకపోతే ఋషులకు కూడాను మన జీవితం వ్యర్థమే. కాబట్టి గురువుగారు మన అందరికీ కూడా ప్రేరణ కలిగించుగాక. మన యోగ సాధన, మన ఈశ్వర ప్రార్థన రోజు ధర్మాని కోసమని, ధర్మ ప్రచారం, ధర్మ స్థాపన కోసం. మూడవది మరి రెండవది వ్యక్తిగత సాధన, మూడవది ధర్మ ప్రచారం. ఎంతమంది, కొన్ని లక్షల మంది నోట్లలో గురువుగారు అంటే వాళ్ళ హృదయాల్లో గురువుగారు అంటే ఎవరో తెలియాలి. అలాంటి మహానుభావులు మాటిమాటికి రారు. మనకి ఎలా అంటే, ఉదాహరణ చెప్తుంటే, నెత్తి మీద గొడుగు ఉందనుకోండి, గొడుగు ఉన్నంతసేపు ఆ గొడుగు విలువ తెలియదు. గొడుగు ఉంది కదా, విలువ తెలియదు. ఆ గొడుగు తీసేస్తే అప్పుడు ఎండో వానో తెలుస్తుంది. అందుకే మనందరం కూడా ధన్యం, ఆరోగ్యంగా ఉండండి. మీరందరూ కూడా 100 సంవత్సరాలు జీవించండి. జిజీవిషే శతం సమాహ అంటుంది ఉపనిషత్తు. ఆఖరి మంత్రం కదా, అగ్నే నయ సుపథ రాయే సుపథ అస్మాని విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోజస్మజ్జుహురాణమే నో భూయిష్టాంతే నమ భుక్తి సత్యధర్మాయ దృష్టయే. సత్యధర్మాయ దృష్టయే అంటాడు అక్కడ సాధకుడు ఈశావాస్యోపనిషత్తులో. నేను సత్యాన్నే ధర్మంగా ఆచరించినటువంటి వాడిని. అగ్నే హిరణ్య గర్భం చక్కగా ఆ ఆవరణ తీసేయమంటాడు ప్రార్థన చేస్తూ మరణకాలంలో. మరి ఆ ధర్మం మనకు అంత ధైర్యం ఉందా మనకి? మరణకాలంలో అడ్డు తొలగు, నేను గురుగారి మార్గాన్ని అవలంబించినటువంటి వాడిని, నేను ధర్మాన్ని బాగా ఆచరించినటువంటి వాడిని, నా అడ్డు తొలగు, నా ఊర్ధ్వగతికి నాకు మార్గాన్ని అని చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉంటామా? అది సుపథ అంటేను. అదే సుపథ. ఆ మార్గాన్ని మనం పట్టుకోవాలి. ధన్యమైంది, జన్మలో మంచి భారతదేశంలో పుట్టాం, గురువుగారి దగ్గరికి వచ్చాం, ఇంతకని ఇంకేం కావాలి మీకు? ఆరోగ్యాన్ని ఇచ్చారు. చక్కగా సాధన చేసుకుంటూ, సాధన, స్వాధ్యాయము,
సాధన, సేవ, శరణాగతి ఈ 4 పట్టుకోండి. స్వాధ్యాయము, సాధన, సేవ, శరణాగతి. స్వాధ్యాయము అంటే పుస్తకాలు చదువుకోవడం, సాధన గురువుగారు చెప్పిన యోగ సాధన, 3వది సేవ ప్రచారం, 4వది శరణాగతి. ఎవరికి? గురువుగారికి. నాకు గురువుగారు అంటే చాలా ప్రీతి. ఆయన ఎప్పుడు ఉంటారు నా దగ్గరే, ఉన్నారు. కాబట్టి గురువుగారి ఆశీస్సులు నేను కోరుకుంటున్నాను. ఈ సనాతన ధర్మ ప్రచారం ట్రస్ట్ వాళ్ళు అంటే నేను కూడా గురువుగారికి వేరే బయట వాడిని కాదు. నేను మీకు ఎలా చెప్పాలో అర్థం కాదు మీకు. నేను తలపట్టుకోవాలి అంతకన్నా. ఎందుకంటే అదంతే. అది కొన్ని అర్థం కావు. అర్థం చేసుకోక్కర్లేదు, ప్రయత్నం కూడా చేయక్కర్లేదు. కానీ ఇది మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండి ఈచ్ వన్ బికమ్ ఏ టార్చ్ బేరర్ ఆఫ్ గురూస్ లైట్. అది మిమ్మల్ని చూస్తే ప్రపంచం అంతా కూడా ఒక స్ఫూర్తిని కలగాలి. మీ యొక్క వ్యవహారము తోటే, చెప్పినా చెప్పకపోయినా మీ ఆచరణ ద్వారానే 10 మందికి ఆ జ్యోతి అందాలి. అటువంటి జీవితమే మనకు ఋషులు అందించినటువంటి జీవన విధానం. అలాగే అందరం ఉండాలని కోరుకుంటున్నాను. శుభం, స్వస్తి. స్వామీజీ ధైర్యం చేసి 2 మాటలు మాట్లాడతాను, తప్పు ఒప్పు. మీ ఉపన్యాసం అంతా రహస్యాలు ప్రతి వాక్యంలోనూ రహస్యాలు చెప్పారు, సమాధానాలు చెప్పారు. గురువుగారు ఎంత కఠినమైన ఆధ్యాత్మికమైన విషయాలు చెప్పినా చాలా సరళమైన భాష, ఫ్రెండ్లీగా ఉండేది. మళ్ళీ మీ ఉపన్యాసంలో అది మాకు గుర్తుకొచ్చింది. మరోసారి ధన్యవాదాలు. సనాతన ధర్మ ప్రతిష్టాపనకు, హిందూ మత పునరుద్ధరణ కోసం నిరంతరం కృషి చేస్తూ మీ జీవితాన్ని భారతమాతకు అంకితం చేస్తున్న మీకు సభాముఖంగా మా కృతజ్ఞతాభివందనాలు. మీలాంటి యోగులు, ప్రవచనాలు, పుణ్యవచనాలు భారత జాతికి, ముఖ్యంగా యువతకు జ్ఞానదీపులుగా విరాజిల్లుతున్నాయి. భక్తితో అనేక నమస్కారాలు. శ్రీ శివానంద సద్గురు పరబ్రహ్మణే నమో నమః. కృష్ణం వందే జగద్గురుం. అందరూ తెలుగులో మాట్లాడారు. నాకేమో కొన్ని గంటల ముందు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమన్నారు. నాకేమో ఆంగ్లంలో ఇచ్చారు. నేను ఇప్పుడు ఆంగ్లంలోనే చదువుతున్నాను, క్షమించాలి. స్పెషల్ థ్యాంక్స్ టు స్వామి చిద్రూపానంద సరస్వతి గారు ఫర్ యాక్సెప్టింగ్ ద అవార్డ్, coming all the way from Delhi in spite of busy programs and the ashramam work at Delhi. Thank you. Thanks a lot, Swamiji garu. మీకు కృతజ్ఞతాభినందనలు. తర్వాత అనేక ధన్యవాదాలు. మీరు ఇచ్చిన స్పీచ్ చాలా చాలా బాగుంది. Special thanks to retired IAS officer, also the main pillar of Sanatana Dharma Charitable Trust, Sri L.V. Subramanian garu, who organized this whole show. Thanks a lot, sir. Thank you. Many thanks to our trustee member, Sri K. Rajsekhar garu, for presiding over this function. Thanks a lot, Rajsekhar garu. Many thanks to Srimati Vardhani and party for presenting melodious concert. Thanks to Srimati and Sri Rajsekhar garu for performing the Sri Krishna Puja. Thanks to Sri Jandhyala Jagannathan garu for conducting the puja. Many thanks to Sri NVDS Raju garu, Chairman, Sivananda Subhada Foundation, for releasing their publications. I also thank my friend Vithal Nibhanapudi, being a director of SSF. Many thanks to Sri PVS Seshaya Shastri garu for releasing his book. Thanks to the invitees, devotees of Pujya Guruji's large Guru Kutumbam for attending the function and making it a grand success. Thanks to management of Tivoli Gardens for providing the beautiful venue for the function. Many thanks to Ravi Gollapudi for his videography and photography. Also thanks to Rahim for the mic arrangements.
all the members of Guru Kutumbam for making the function a grand success. Thanks to all of them. Thanks to Sri Krishna Caterers, Srinivas Garu, for arranging Krishna Prasadam for all the members. Sanatana Dharma Charitable Trust ki pratyakshanga, parokshanగా సేవ చేసి వారి పేరు నేను ఏమైనా మర్చిపోయి ఉంటే కనుక వారందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. सर्वशास्त्राधिकार